ఇప్పుడు ఈ బీసీ నాయకత్వం తప్పనిసరిగా వస్తది. లేదా బీసీ నాయకత్వ జోక్యంతోటే రాబోయే ప్రభుత్వం వస్తది అనేది మీరు ప్రధానంగా చెప్పే లీడ్. అందులో భాగంగా ఏదైతే మున్నూరు కాపులో ఒక గర్జన నిర్వహించాలి. మనం అంతా ఒక మహా గర్జన నిర్వహించాలనే ప్రక్రియ నిజంగానే గర్జన అనేది జరిగితే అది రాబోయే బీసీ నాయకత్వానికి ఆసరా అవుద్దా? తప్పకుండా అయితది. కాకుండా మున్నూరు కాపులు గర్జన చేసినా కూడా సబ్బండ వర్గాల ముఖ్య నాయకులను డయాస్ మీద కూర్చోబెట్టాలి. మనం ఒంటరిగా పోతలేము. కలిసి పోదాం అనే ఒక వినిపించాలి. గొంతు అదే వినిపించాలి. బీసీ నాయకత్వాన్ని. తప్పకుండా. అన్ని కులాలలో ఎదిగిన నాయకత్వం ఉంది. ఒక మౌలికమైన మార్పు రావాలి ఈ నాయకత్వంలో. ఏందంటే ఈ 45 ఏళ్ళు, 50 ఏళ్ళు దాటిన వాళ్ళను సలహాదారులుగా పెట్టుకొని ప్రముఖ బాధ్యతలలో యంగ్ లీడర్‌షిప్ తీసుకురావాలి. ఇయాల యంగ్‌స్టర్స్ వస్తే తప్ప మీరు చూసిండ్లా తెలంగాణ ఉద్యమము మేమందరం మొదలుపెట్టినాం, నడిపించినాం గానీ అల్టిమేట్‌గా విద్యార్థులు వచ్చినంకనే, బలిదానాలు జరిగినంకనే గదా తెలంగాణ వచ్చింది. అవును. వాళ్ళ పాత్ర లేకుండా ఉంటదా? అన్ని వర్గాలు ఎట్లయితే తెలంగాణ కోసం కలిసి వచ్చినాయో, బీసీల రాజ్యాధికారం కోసం కూడా సబ్బండ వర్గాలు రావాల్సిందే. ఒక కులంలో ఒక 100 మందే ఉండొచ్చు. కానీ ఆ కుల ప్రతినిధి ఇక్కడ కనబడాలి మనకు. అట్లా గనుక మనం బీసీల అది మున్నూరు కాపుల గర్జన అయినా బీసీ గర్జన లాగా జరగాలది. వచ్చిన వాళ్ళు మున్నూరు కాపులైనా స్టేజ్ మీద ఇది మన వాళ్ళే వీళ్ళు అనే ఫీలింగ్ ఇచ్చేటట్టుగా నాయకత్వం అందరూ ఉండాలి. అన్ని వర్గాలు. ఎంతసేపు బీసీలలో 5 కులాలే ఫోకస్ అవుతున్నాయి. సంఖ్యారీత్యా వాళ్ళు 5 ప్రధానమైన శక్తి కావచ్చు. కానీ మిగిలిన వాళ్ళని కూడా కలుపుకొని రావాలి. ఎంతోమంది ఇలా పిహెచ్డీలు చేసిన వాళ్ళు రాజకులలో ఉన్నారు. డాక్టరేట్ చేసిన వాళ్ళు మంగళ వాళ్ళల్లో ఉన్నారు. వంశరాజ్ వాళ్ళల్లో ఉన్నారు. మన కమ్మర్ అంటారు కదా, ఏం కమ్మర, కత్తులు చేస్తుంటారు. కుమ్మరి. కుమ్మరి వేరు. ఈ రోడ్డు పక్కన టెంట్లు వేసుకొని కత్తులు చేస్తుంటారు. ఆ కమ్మర వాళ్ళల్లో కూడా ఇవాళ పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు. డాక్టరేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇవాళ కేసీఆర్ గారు 33 మెడికల్ కాలేజ్ జిల్లా కోడ్ పెట్టిన తర్వాత ఎంతోమంది డాక్టర్స్ వచ్చారు. ఆ కింది కులాలు అంటే పట్టుమని 300 మంది కూడా ఆ కులంలో ఉండరు. అందులో నుంచి ఒక డాక్టర్ వచ్చారు, ఒక ఇంజనీర్ వచ్చారు. సో వీళ్ళందరినీ ఇవాళ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి తీసుకురావాలి. తర్వాత ఇప్పుడు సీట్లు పెరుగుతున్నాయి, మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. 51 సీట్లు మహిళలకు రిజర్వ్ కాబోతున్నాయి తెలంగాణలో. ఇలా అన్ని పార్టీలలో వెతికినా కూడా ఒక 20 మంది 30 మంది మహిళలు లేరు. ఇప్పుడు కొత్తగా వచ్చే శక్తి యువతులతో రావాలి, యంగ్ లీడర్షిప్ రావాలి యువతులలో. దాంతోపాటుగా ఈ పాత తరపు నాయకులను పెద్ద మనుషుల్లాగా అట్లా పెట్టి రేపు గవర్నమెంట్ వచ్చినాక కార్పొరేషన్లు ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ యంగ్ లీడర్షిప్ను ఎమ్మెల్యేలు చేయాలి.